వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని సిపిఐ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్, సీనియర్ సిపిఐ నాయకులు నారాయణ గారు మనతో ఉన్నారు. భిన్నమైన అంశాలపై ఎప్పుడైనా స్పష్టమైన వైఖరి చెప్పే నారాయణ గారితో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఇంతకుముందు విలేకరుల సమావేశంలో కూడా చెప్పారు సహజీవనం గురించి. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది జనగణనలో? అది కుటుంబ వ్యవస్థ అరాచకం చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక విధంగా కుటుంబ వ్యవస్థ గౌరవించాల్సిన బాధ్యత ఆర్ఎస్ఎస్ వాళ్ళది. కానీ వాళ్ళే కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతుల్లో జ్యుడిషియల్ ద్వారా మార్పులు తీసుకొస్తాం. చాలా అన్యాయం. ఎందుకంటే ఎథిక్స్ లేకుండా కామెంట్స్ ఎట్లా ఉంటాయి. అది ఆ విషయంలో సహజీవనం అనేది అది అనఫిషియల్. అధికారపూర్వకంగా పెళ్లి చేసుకున్న తర్వాత మరి భార్య బిడ్డ ఉండగా సహజీవనాన్ని ఎట్లా గుర్తిస్తారు? అటు గుర్తించబడుతుంది. ఆ భార్య పిల్లలు ఏమవుతారు? ఇది ఒక విధంగా అన్యాయం, అరాచకం. నైతికంగా అరాచకం, సహజంగా అన్యాయం. అందువల్ల మేము తీవ్రంగా ఖండిస్తాం. అలాంటి తీర్పులు ఇచ్చేటువంటి న్యాయ వ్యవస్థ కూడా పునః పరిశీలించకపోతాం. కేరళ విజయన్ గారు హ్యాట్రిక్ కొడతారా? అక్కడ రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు, మీరు ఇంతకుముందు వ్యాఖ్యలు చేశారు. వారు ప్రచారం ముమ్మరంగా చేశారు. అక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. హ్యాట్రిక్ జరగదు ఈసారి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని పోయాడు. ఆడ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టుల మధ్య హోరాహోరీ పోరాటం. సరే, వాళ్ళ పార్టీని డిఫెండ్ చేస్తూ చెప్తారు. మేము పోతే మేము కూడా చెప్తాం. అది రాజకీయాలు చెప్పాలి. ఎల్డీఎఫ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎక్కడ అన్యాయం చేస్తుంది, దాన్ని మాట్లాడాలి. అందుకని వ్యక్తిగతమైన విషయాన్ని ప్రస్తావిస్తే అవి గురుగంజి సామెత దాకుంటుంది. అందువల్ల రాజకీయాలు అనిపించుకోదు. మీకు ఎల్డీఎఫ్ని ఓడించాలంటే ఓడించుకోండి, రాజకీయాలు చెప్పండి, ఓడించండి. అందుకని ఇట్లాంటి కుప్పిగంతుల ద్వారా రాజకీయాలు మాత్రం సాధ్యం కాదు. అది కరెక్ట్ కాదు. సార్, కగార్ అంశానికి వస్తే మార్చి 31 టోటల్గా నక్సలైట్ రహిత జిల్లాగా దేశంగా ప్రకటిస్తామన్నారు. అది ఇంకా ప్రకటించలేదు. ప్రధాన నాయకులు లొంగిపోలేదు. అసలు ఈ అంశం మీద సిపిఐ వైఖరి కానీ వ్యక్తిగతంగా మీ వైఖరి కావచ్చు? మొదటి నుంచి ఆపరేషన్ కగార్ అనేది వ్యతిరేకం. ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీలో విభేదాలు ఉంటాయి, సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి. సైద్ధాంతిక విభేదాలు మీరు చంపడం సాధ్యం కాదు. నక్సలైట్లు మీరు చంపొచ్చారు, కానీ నక్సలిజం చంపలేదు. నక్సలిజం మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి ప్రపంచ వ్యవస్థ ఉద్యమం ఇది. అందువల్ల దాన్ని చంపడానికి మనుషులు చంపుతారు. మనుషులు చంపితే ఉంది, చెట్టు నరికైతే మన మనకు వస్తూనే ఉంటుంది కదా. అందువల్ల ఆపరేషన్ కగార్ కరెక్ట్ ఒకటి. అందుకని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నారు, ఆయన సంతకం పెట్టించుకున్నారు. మళ్ళీ నక్సలైట్లను చంపేశారు, సరళ చేసుకున్నారు. గిరిజనులకి దిక్కు లేకుండా చేశారు. ఇప్పుడు భూములు మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తారు. దీన్ని బట్టి అంటే ఆపరేషన్ కగార్ అనేది ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి కార్యాచరణ. దాన్ని ఇప్పుడు 31 గంటల మేము ముగించేసి అయిపోయింది, నాకు ముగించేసి అయిపోయింది అని చెప్పి సంకల్పం కొట్టుకున్నాను. మీరు సంకల్పం కొట్టుకోండి, కానీ అది కలగానే ఉంటుంది. సార్, లాస్ట్లీ ఎక్కడ కలిసినా ఎవరు కలిసినా వామపక్ష పార్టీల ఐక్యత గురించి ప్రస్తావిస్తుంటారు. ఇటీవలి కాలంలో అది ఎక్కువ ప్రస్తావన రావట్లేదు. ఒకప్పుడు శత్రుత్వం ఉండేది, తర్వాత మిత్రతగా మారింది. లెఫ్ట్ పార్టీస్లో కలిసి పనిచేసుకుంటున్నాం. సిపిఎస్ఎం కలిసి పనిచేస్తున్నాం. మిగతా నక్సలైట్ గ్రూపుల్లో కూడా అంటే ఎవరైతే సాయుధ పోరాటానికి సాధ్యంగా ఉన్నారో, అంటే ఈ చట్టరీత్యా ఉన్నటువంటి ఉద్యమానికి అనుకూలంగా వాళ్ళని కలుపుకుంటున్నాం. చూస్తుంది 19 పార్టీలు 12 పార్టీలు ఉన్నాయి. అది ఇంకా పెరగాలి. విడివిడిగా కలవడం కన్నా ఒకటిగానే కలిసి ఒకే జెండా కింద, ఒకే నీడి కింద పోరాటం సాగిస్తే ప్రజానీకానికి విశ్వాసం వస్తుంది. ఆ విధంగా చేయమని కోరుతున్నాం.